హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అలెక్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసేసుంటారు కదా! నేను ప్రెజెంట్ హైదరాబాద్‌లో కోకాపేట్ ఏరియాకొచ్చేసాను. ఎందుకు ఇక్కడికొచ్చానంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ రియల్ ఎస్టేట్ బిడ్డింగ్‌లోని 1 ఎకర్ వచ్చేసి 100 క్రోర్స్ అండ్ 75 లాక్స్ చెప్పారు. అది నిజంగా వర్త్ ఇటేనా? అసలు ఎవరు అంత ఎక్స్‌పెన్సివ్ అంత కాస్ట్ పెట్టి ఎవరు తీసుకుంటారు? సో, 1 ఎకర్ 100,75 లాక్స్ లాస్ట్ ఇయర్ పడింది అంటే నాకు నిజంగా షాకింగ్‌గా ఉంది. అండ్ ఈ ల్యాండ్ కోసం నేను మొత్తం డీటెయిల్స్ అంతా ఈ వ్లాగ్‌లో ఇస్తాను. అండ్ అదే కాకుండా నా థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు. సో, ఎందుకు ఆయన కూడా ఉన్నారో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు తెలుస్తుంది. సో, స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ టిల్ ద ఎండ్. సో, అలాగే వీడియోకి వెళ్ళే ముందు ఒక సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. ఇఫ్ ఎవరైనా న్యూ టు మై ఛానల్ అండ్ ఒక లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. కామెంట్ కూడా చేయండి. సో దట్ నేను అన్ని కామెంట్స్‌కి రెస్పాండ్ అవుతాను. హైదరాబాద్‌లో ఉన్న మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేస్‌కైతే వచ్చాను. విచ్ ఈస్ నన్ అదర్ దాన్ కోకాపేట్ అన్నమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ లొకేషన్‌కి ఆన్ ది వేలో వస్తున్నప్పుడు ఆహ్, దారంతా చూసుకొని అసల 100,00,00,000 పెట్టి ఒక ఎకరం కొనంటే అరౌండ్ 3.6 ఏకర్స్ కొన్నారు. విచ్ ఈస్ కమింగ్ అప్ టు అరౌండ్ 360 క్రోర్స్ పెట్టి కొన్నారు ఆ ల్యాండ్‌నైతే. 3.5 ఎకరాలని 350,00,00,000 పెట్టారా! పక్కా బంగారం ఉంటది. లేదు బొగ్గు దొరుకుతది, బంగారం దొరుకుతది, వజ్రాలు దొరుకుతాయి. కిందన గుప్త నిధులున్నాయని అనుకున్నా. వచ్చి చూసా. మామూలుగా లేవు రాళ్ళు. పెద్ద పెద్ద కొండ రాళ్ళున్నాయి. ఐ వాస్ షాక్డ్ లుకింగ్ అట్ ద స్పేస్. బట్ ఈరోజైతే రాళ్ళు రప్పలున్నాయి. బట్ ఫ్యూచర్‌లో ఐయామ్ ష్యూర్ ఇదొక వన్ ఆఫ్ ద లగ్జరియస్ ప్లేస్ అవుతది. అంటే ఈ ప్లానింగ్ కూడా ఎలా ఉన్నదండి, ఐల్ షో యూ ద రోడ్ నౌ. లాస్ట్ ఇయర్ అయితే అరౌండ్ ఈ బిడ్డింగ్‌లో అరౌండ్ 45 ఏకర్స్ అయితే అరౌండ్ అప్రాక్సిమేట్ సేల్ అయింది. నియర్ బై ల్యాండ్ బ్యాంక్స్ అవన్నీ ప్లాట్స్ అన్ని కలిపి. ఈ ప్లాట్స్ అయితే అన్ని కలిపి అరౌండ్ 3,000 క్రోర్స్ రెవెన్యూ అయితే తెలంగాణ గవర్నమెంట్‌కి వచ్చింది. సో, ఫర్ ష్యూర్ దేర్ విల్ బి ఎ వెరీ వెరీ బిగ్ డెవలప్‌మెంట్. కానీ ప్రస్తుతానికైతే అది ఒక అంటే చుట్టుపక్కల ఇదే కాదు, చుట్టుపక్కల ఈ ఏరియా మొత్తం. సో, ఈ ఏరియాని ఇప్పుడు నియోపోలిస్ అంటున్నారు. సో, ఈవెన్ ఇదే నియోపోలిస్ బోర్డ్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ నియోపోలిస్ ఏరియా అయితే ప్రస్తుతానికి దగ్గరలో కూడా ఒక షాప్ లేదు. ఒక ఎమ్యూనిటీస్ ప్రస్తుతానికైతే ఏమీ లేదు. ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఇదొక సన్నటి రోడ్. ఇప్పుడు ఇది 36 అడుగులు 36 మీటర్ల రోడ్. చాలా 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 పెద్ద రోడ్ అయితే వచ్చింది. సో, ఓకే. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వై సో, ఇదైతే ఆన్‌లైన్ బిడ్డింగ్ అయింది. గవర్నమెంట్ ఎక్స్‌పెక్ట్ చేసింది అరౌండ్ 70 క్రోర్స్ పర్ ఏకర్ వస్తదని. బట్ హూపింగ్ 100 క్రోర్స్ వచ్చేసరికి ఇట్ షుక్డ్ ద హోల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. బికాజ్ ఇండియాలో అయితే ఎక్కడ కూడా 100 క్రోర్స్‌కి అయితే సేల్ అవ్వలేదు ఫర్ 1 ఏకర్. అండ్ నాకు ఒక మూవీ అయితే గుర్తొచ్చింది. అరౌండ్ నా చిన్నప్పుడు మీకు చాలా మంది చూసే ఉంటారు ఈ సినిమా. 'భూ కైలాష్' ఎకరం 100 కోట్లు అని. వేణుమాధవ్ హీరో కదా! యెస్, ఎగ్జాక్ట్‌లీ. మన కమెడియన్ వేణుమాధవ్ ఉన్నారు కదా! సో, ఇప్పుడు లేరనుకోండి. అతను మూవీ అన్నమాట ఇది. నా చిన్నప్పుడు కూడా కాదు. ఇతను చిన్నప్పుడు. అంటే లైక్ 90స్ కిడ్స్‌కి బాగా తెలుస్తుంది. 1990 మేబీ ఆ పీరియడ్‌లో రిలీజ్ అయినట్టుంది ఆ మూవీ. కాదా? మరి ఏ ఇయర్‌లో రిలీజ్ అయింది? 2007లో అయింది. ఓహ్! 2000 నేను 90స్ కిడ్స్ అనుకున్నాను. ఎందుకంటే నాకు కూడా తెలీదు. వేణుమాధవ్‌దని మాత్రం తెలుసు. సరే. అయితే మీకు ఆ 'భూ కైలాష్' మూవీలో మీకు ఎంతమంది గుర్తున్నదో లేదో నాకు తెలీదు గానీ ఆహ్, ఆహ్, 'భూ కైలాష్‌కి 2 ఎకరాలు ల్యాండ్ ఉంటది. అది కూడా ఓఆర్ఆర్ పక్కనే. ఈ ల్యాండ్ కూడా ఓఆర్ఆర్ పక్కనే ఉంది. తను 2 ఎకరాల ల్యాండ్ అమ్ముతారు అప్పుడు. ఎందుకంటే ఓఆర్ఆర్ వస్తుందని తెలిసి జస్ట్ ఆ ల్యాండ్ పక్కన ఆనుకొని వెళ్తుందని
తెలుసా? ఆ ల్యాండ్ అయితే ఎకరం 100 కోట్లు పలుకుతుంది. అండ్ తనకి 2 ఎకరాలు ఉంటాయి. 2 ఎకరాలు అమ్మేసి 200 కోట్లతో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మేబీ ఓఆర్ఆర్, హైటెక్ సిటీ అండ్ ఐటీ హబ్ అన్ని నియర్ బై కాబట్టి అంత ప్రైస్ పడుతుందేమో, ఫ్యూచర్ డెవలప్మెంట్ బాగుంటుందని చెప్పి. సో బేసిక్ గా ఈ ల్యాండ్ ఏదైతే ఉందో భూ కైలాష్ మూవీని ఇన్స్పైర్ అయ్యి ఆ ల్యాండ్ లార్డ్స్ అయితే తీసుకున్నారని అనిపించింది. మీకు చూపిస్తాను. సెకండ్ మీకు కనబడుతుందా? మొత్తం రాళ్ళు రప్పలే అండ్ కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా మొదలయ్యాయి నియర్ బై. ఇంకోటి కన్స్ట్రక్షన్స్ కూడా చిన్న చిన్న స్టార్ట్ అయితే ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. మేబీ ఫ్యూచర్ లో ఇది బాగా బాగా డెవలప్ అవుతుంది. ఎయిర్పోర్ట్ కూడా దగ్గర, ఓఆర్ఆర్ దగ్గర అండ్ ఐటీ హబ్ కూడా దగ్గర, హైటెక్ సిటీ ఎవ్రీథింగ్ ఇస్ నియర్ టు దిస్ ప్లేస్. సో మేబీ అందుకేనేమో అంత ప్రైస్ ఉండొచ్చు. అండ్ వై 100 crores? ఇస్ ఇట్ రియల్లీ వర్త్ 100 crores పెట్టి ఎందుకు కొనాల్సి వచ్చింది అనేది కొన్ని కీ హైలైట్స్ అయితే ఈ ల్యాండ్ కి అయితే ఉన్నది. దిస్ ఈస్ లొకేటెడ్ at the prime center of this locality. Neopolis of prime location అయితే ఉన్నది. That's one key highlight. And one of the second key highlight, very close to ORR. బట్ మిగతా ల్యాండ్స్ కూడా 70 crores అలాగే పలికి. మరి ఇదెందుకు 100 crores వెళ్ళిందంటే ఇట్ హ్యాస్ గాట్ వన్ వెరీ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక్కసారి హై రైజ్ బిల్డింగ్ అయితే వాళ్ళకి రియలెక్షన్ సో గండిపేట్ లేక్ అయితే డైరెక్ట్ గా వ్యూ అయితే ఎవర్గ్రీన్ వ్యూ అయితే ఉంటదని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజం మేబీ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఓన్లీ విల్ గెట్ టు నో. బట్ రాజ్ పుష్ప బిల్డర్స్ అండ్ హ్యాపీ హోమ్స్ అనుకుంటా. గైస్ ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది, విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 40 floors ఉంటుంది బిల్డింగ్ అనేది. ఇంకా కడుతున్నారు, ఇంకా పైన ఫ్లోర్స్ అనేవి వేస్తున్నారు. ఆ బిల్డింగ్ మీకు చూపిస్తాను. మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ఇది చాలా పెద్దది. మేబీ దిస్ ఈస్ ద గేటెడ్ కమ్యూనిటీ. ఇంకా ఒక్కటే బ్లాక్ వేశారు, ఇంకా ఇంకా డెవలప్ అవుతాయి. When demand is more, rates are also increasing day by day, which is nothing but inflation కాన్సెప్ట్ మీకు తెలుసా అండి? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఈ రోజు ఉండే రేట్ వచ్చేసి రేపు ఉండదు అనమాట. ఈ రోజు ఒక 100 రూపాయలు, రేపేమో డబుల్ రేట్ ఉంటుంది 200. మేబీ రేపు అంటే రేపు కాదు, మేబీ ఫర్ నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు అందుకే మనము ఒక చిన్న కొత్తిమీర కట్ట నుంచి ఇయర్స్ మారుతున్నా దానికి రేట్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. అందుకే చెప్తుంటారు కదా మన ఎల్డర్స్ అందరూ, మన అమ్మమ్మలు, తాతయ్యలు, ఈ కాలం నాటి వాళ్ళందరూ చెప్తుంటారు కదా, మా చిన్నప్పుడు ఇది ₹10 ఉండేది, ఇది పావలా ఉండేది. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ల్యాండ్స్ కి మొత్తం ఎకర్స్ అన్నిటికీ కూడా రిలేటబుల్ అవుతుంది. కాకపోతే అవి రూపాయలు, ఇవేమో క్రోర్స్ అన్నమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. గాయ్స్ ఒకప్పుడైతే ఈ ఏరియాని మూవీ టవర్స్ అనేవారు. ఇప్పుడైతే నియోపోలిస్ ఏరియా అంటున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా ఇయర్స్ బ్యాక్ అన్నమాట, మొత్తం రాళ్ళు రప్పలు ఉండేవి. సో ఫెస్టివల్స్ టైంలో, సంక్రాంతి ఇలాంటి టైంలో జనాలు వచ్చి కైట్స్ ఎగరేసేవారు. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరిగాయి అండ్ ఫోటో షూట్స్ కూడా జరిగాయి. సో ఇప్పుడు అనేది ఈ ఏరియాని చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది, ఎందుకంటే రాక్స్ అన్ని కొట్టేశారు. మొత్తం ల్యాండ్స్ జస్ట్ సేల్ కి వెళ్ళిపోతున్నాయి. సో వాళ్ళందరికీ కూడా కొంచెం మెమరబుల్ ఏరియా కదా, కొంచెం బాధ అయితే ఉంటది. సో ఏరియా అయితే చూడడానికి చాలా బాగుంది, వెరీ క్లాస్ ఉంది. మొత్తం ఇప్పుడు అన్ని కొట్టేసిన రాక్స్ కనిపిస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ. ఆ టైప్ ఆఫ్ పాపులారిటీ అయితే ఆ రోజుల్లో అలా ఉండేదన్నమాట. సో అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఎంతైనా నేచర్, రాక్స్ అదంతా నేచరే కదా, దాన్ని డిస్ట్రాయ్ చేస్తే ఎప్పుడు బాగోదు. సో మరి తప్పదు, మరి పాపులేషన్ పెరుగుతుంది, అర్బనైజేషన్ ఇంక్రీజ్ అయింది, జనాలందరూ హైదరాబాద్ చాలా లివింగ్ కి బాగుంటుంది, స్టేయింగ్ కి బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నారు. అండ్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ కూడా అలానే డెవలప్ అవుతున్నాయి, ల్యాండ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతున్నాయి.
సో మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా మరి ఆ రాక్స్ అంతా ప్లేస్ ఆక్యుపై చేస్తుంటే సో వాటిని కూడా మరి కొట్టాలి తప్పదు. ఎవరు కావాలని చేయరు కదా! సో ఎవ్రీథింగ్ హాస్ ఎ రీజన్ బిహైండ్. అదనమాట దీని స్టోరీ. నేను కూడా అరౌండ్ ఎంబీఏ ఆ టైం చదువుతున్నప్పుడు ఇదే రోడ్‌లో ఎంబీఏ కాలేజ్‌లో చదివేవాడిని. ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ మెమరీస్ హియర్. నావి కూడా కొన్ని ఫోటోస్ ఇక్కడ ఉన్నాయి. నా ఫోటో షూట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మేబీ ఇక్కడ మీకు డిస్‌ప్లేలో పెడతాను. ఈవెన్ ఐ విల్ మిస్ దిస్ ప్లేస్ బికాజ్ ఐ హావ్ కపుల్ ఆఫ్ మెమరీస్ హియర్ విత్ మై ఫ్రెండ్స్. వి హావ్ చిల్డ్ అవుట్ హియర్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడైతే థంబ్‌నెయిల్‌లో 'ఆనంద్ దేవరకొండ' అని ఎందుకు పెట్టానా అని చూస్తున్నారా? ఫేమస్ మూవీ 'బేబీ' అనేది తెలుసు కదా మనందరికీ. ఆ షూటింగ్ స్పాట్‌కి వెళ్తున్నాము. ఐ మీన్ ఆ ప్లేస్‌లో షూటింగ్ చేశారు. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఏంటి ఆ ప్లేస్ అని. సూరజ్ సర్ప్రైజ్ చేశారు యాక్చువల్లీ నాకు ఇది. సో వెళ్ళి చూద్దాం ఒకసారి ఏంటా ప్లేస్ అనేది. సో ఐఎస్‌బీకి కరెక్ట్‌గా డయాగ్నల్‌గా ఉంటుంది ఈ ప్లేస్. సో మేబీ ఇక్కడ రెగ్యులర్‌గా తిరిగే వాళ్ళకి స్ట్రైక్ అవ్వచ్చు. ఈ ప్లేస్ ఏంటో మీకు అర్థమైందా? 'బేబీ' మూవీలో క్లైమాక్స్ సీన్ ఇక్కడ తీశారు. సో ఇక్కడే గాయ్స్ మనకి 'ఆనంద్ దేవరకొండ' కూర్చొని క్లైమాక్స్ సీన్ లో ఒక పిచ్చోడు గెటప్ లాగా వచ్చి ఏడుస్తాడు కదా, క్లైమాక్స్ మూవీ సీన్ ఆ 'బేబీ' మూవీలో అది ఇక్కడే తీశారు. సో 'ఆనంద్ దేవరకొండ' ఇక్కడే కూర్చొని బాధపడతాడు అండ్ వైష్ణవి అక్కడ నుంచి అలా నడుచుకుంటూ వస్తుంది కదా. మీకు ఒకవేళ గుర్తు రాకపోతే నేను ఇక్కడ అటాచ్ చేస్తాను ఇమేజ్ ని. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. కింద నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. ఎగ్జాక్ట్ గా ఐబిఎస్ ఆపోజిట్ లో డయాగ్నల్ గా ఉంది ఈ లొకేషన్. మేబీ రెగ్యులర్ గా తిరిగే వాళ్ళకైతే బాగా మైండ్ లో స్ట్రైక్ అవుతుంది ఈ ప్లేస్ అనేది. That's it for today's vlog, guys. I hope this video is very useful and informative. So ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ఇంకా ఫ్యూచర్ లో 1 acre ఇంకెంత ప్రైస్ అనేది పెరగొచ్చో మీరు అందరూ నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను డెఫినెట్ గా మీ కామెంట్స్ కి రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. సో దట్ నేను ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా నా వ్లాగ్స్ ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.